ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమకూరిన 303 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ ప్రాంతంలో చేపట్టనున్న నాలాలు, డ్రైనేజీల పునరుద్ధరణ పనులపై సోమవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమంత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 303 కోట్ల రూపాయలు సమకూరి 6 నెలలు అవుతుందని, బోర్డుకు ఇంత పెద్ద మొత్తం సమకూరడం చరిత్రని, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయం చేసుకుని శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లి నవ కంటోన్మెంట్ నిర్మాణానికి బాటలు వేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో కంటోన్మెంట్ బోర్డు అధికారులు దేవేందర్, ఉమాశంకర్, రాజ్ కుమార్, మహేందర్, శశాంక్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఏమైపోతుందంటే మనకు ఓవర్ అర్జెంట్ వస్తుంది, వాళ్ళకి ఏదో మనం పని చేస్తున్నాం, ఆ పైసలు ఖర్చు పెట్టేస్తున్నాం అంటే కాదు కదా. ఇప్పుడు ఇప్పటిదాకా నడిచినట్టు కదా ఒక పర్మనెంట్ సొల్యూషన్ నెక్స్ట్ జనరేషన్ వారికి కనీసం 20 సంవత్సరాలను ఒక ప్రణాళిక తీసుకుంటేనే బాగుంటుంది. దానికి ఎంత పట్టింది ముందు చేసుకున్నాము. వాటర్ లైన్ తవ్వడము, డ్రైనేజ్ తవ్వడము అండ్ పరిస్థితి చూసినట్లయితే నేను డిసైడ్ అయిపోయిన ఆ రోజే నేనైతే వచ్చి కావాలంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మనము పైసలు పెట్టుకొని టెండర్ వర్కులు జరగాక ఏం సంతోషం. ఈ రోడ్స్ కి మంచిగా ఉపయోగించుకున్నాం ఒక ప్రణాళికగా. ఇప్పుడు నేను చూసింది మాక్సిమం జనాలు ఉండేది అన్ననగర్ నుంచి వార్డ్ 2 మలకార్ బాలపల్లి నుంచి వస్తే మళ్ళీ రౌండ్ సర్కిల్ ఉంది. వార్డ్ 3 పార్ట్ 2 మొత్తం డ్రైనేజ్ లైన్స్ సెపరేట్ చేయాలి. అని రోజు బస్తీలలో తిరుగుతున్నా. నేను ఏసీ రూమ్ లో కూర్చొని డిసైడ్ డిస్టర్బ్ కాదు. నేను ప్రతిదీ గలి చూస్తే నాకు అందరితో నేను అక్కడికి వెళ్ళి చూస్తున్నాను కాబట్టి ఐ నో ప్రాక్టికల్ ఏంటంటే మీకు కోఆర్డినేషన్స్ లేకుండా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చేస్తుంది కాబట్టి ఒకటి అయినా ఒకటి వస్తుందంట. కాకుండా అందరు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకుంటే వాటర్ లైన్ కావచ్చు, మీ లైన్ లోడ్ వేసుకుంటే ముగ్గురు కలిస్తే సెట్ అయితే 20 లక్షలు ఉంది ఏసీ ఇది వేసి అనుకున్నాం. అయిపోయింది. ఏమైంది? ఇంటర్ కనెక్షన్స్ సరిగా లేకుండా ఎక్కడ దగ్గర మీకు మూడు పొరలాడిపోతుంది. మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఫస్ట్ దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. కూర్చోండి, ఉన్న బడ్జెట్ లో ఎట్లా కేటాయిస్తారు, ఎట్లా తీసుకున్నారో ఆలోచించండి. రోజు కంటోన్మెంట్ బోర్డు ఉన్న అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో మీటింగ్ జరిగింది. ఈ యొక్క మీటింగ్ ఒక ముఖ్య అజెండా ఏంటంటే ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్ తీసుకొని దానికి రాష్ట్ర ప్రభుత్వం 303 కోట్లు ఇచ్చిందో ఆ 303 కోట్లు సరిగ్గా ప్రజలకు అవసరమయ్యే విధంగా ఈ రోజే కాకుండా భవిష్యత్తు కూడా బాగుంటట్టు ప్రణాళిక వేసుకోవాలనే ఉద్దేశమే ఈ యొక్క మీటింగ్. దీంట్లో మీకు అందరికీ తెలుసు, పోయినప్పుడు ఒకటి సివరేజ్ లైన్ ఉంటుంది, ఇంకోటి డ్రింకింగ్ వాటర్ లైన్ ఉంటుంది. దాని తర్వాత ఏమైనా ఎలక్ట్రికల్ సంబంధించిన లైన్స్ ఉన్నా కూడా ప్రతిదీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటేనే ఒకసారి తవ్వడం అయిపోతుంది. దాని తర్వాత రోడ్ వేస్తే పర్మనెంట్ గా సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆనాడు వాళ్ళు కొంతమంది ఇల్లు కట్టుకుని అన్ఆర్గనైజ్డ్ గా అటు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ముఖ్యంగా నేను రోజు మీరు చూస్తున్న బస్తీలలో పాదయాత్ర చేసి బస్తీ సమస్యలు, బస్తీ అవసరాలు తెలుసుకుంటే ఎక్కువ మటుకు డ్రైనేజ్ సమస్య ఎందుకు ఉందంటే త్రాగునీరు సమస్య ఎవరు పట్టించుకోలేదు. దాని గురించి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆలోచించలే కాబట్టి ఈ రోజు ఇంత దుస్థితిగా పరిస్థితి ఉంది. దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ చేయాలంటే అందరూ కూర్చున్నప్పుడే అవుతుంది. దానికి ఎంతైతే డబ్బులు ఉందో ఒక్కొక్క ఏరియాని పర్మనెంట్ సొల్యూషన్ అవుతాడు. ఈ ఏరియాకి ఎంత కేటాయిస్తే బాగుంటుందని ఫస్ట్ జోన్ 1 గా ఏం తీసుకున్నారంటే మన అన్నానగర్ ఆంజనేయ స్వామి గుడి నుంచి తీసుకొని ఆ వార్డ్ 2 మొత్తం తిరిగేసి మళ్ళీ ఈ సర్కిల్ లాగా మళ్ళీ బాలంరాయ్ ఇవన్నీ తీసుకొని మళ్ళీ అన్నానగర్ దాకా వస్తే ఇక్కడ ఉన్న ఈ మధ్యలో అంతా ఉన్న డ్రైనేజ్ లైన్లు అన్ని కొత్తగా నిర్మాణం చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 303 కోట్లు అత్యధికంగా అక్కడ ఎంత అవసరమైతే పర్మనెంట్ సొల్యూషన్ గురించి పెద్ద స్థాయిలో నిధులు కేటాయిస్తే బాగుంటుంది. లేకుంటే ఏం చేస్తున్నాం, ఎవరో 4-5 అర్జెంట్ పెడితే దానికి డబ్బులు కేటాయించేస్తున్నాం, తర్వాత మళ్ళీ తవ్వడం అవుతుంది, తర్వాత కన్ఫ్యూషన్ అవుతుంది. కాబట్టి అట్లా కన్ఫ్యూషన్ కావాల్సిన అవసరం లేదు. ఒకటి రెండో విషయానికంటే ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఎప్పుడు రాదు.